ఒకే ఒక విషయం చెప్పాలండి. నా పేరు బీవీ అన్న. రే అసలు అర్థం కాలేదురా నాకు. మీరంతా సిగ్గుపడాల్సిన అవసరం ఉందిరా. రే నిన్నటిదాకా కుక్కల్లా కొట్టుకుని ఇవాళ ముగ్గురు కలిసి మూతులు నాకొని ముద్దులు పెట్టుకొని మరి ఏం చేస్తున్నారా మీరు? నాకు అర్థం కాలేదు. కాస్తన్నా మీకు ఇదుందా? అరే వాడిని అవినీతి పరుడని మోదీని వచ్చి చంద్రబాబు నాయుడు తిడతాడు, చంద్రబాబు నాయుడు వచ్చి మోదీని తిడతాడు. మొన్నటిదాకా తిట్టుకున్నారు. వీళ్ళు వచ్చి వాటేసుకుని ఒకళ్ళొకళ్ళు పక్కన కూర్చొని చేతులు కలుపుకొని ఏంద్రా ఈ నీచ రాజకీయాలు? రే రాజకీయాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోయారా మీరైతే. ఏం విలువలే ఉండవు మనకి. ఎందుకంటే మనం వేరే రేంజ్. మన దగ్గర విలువలు ఉండవు, మన లెక్క వేరే కదా. ఎథిక్స్ ఫాలో అవ్వం. దరిద్రం రా ఇది. అమ్మ ఆంధ్రప్రదేశ్కి పట్టిన దరిద్రం బాబు. ఏం చేస్తాం? మారండి రా బాబు. ఇక నన్ను ఏదైనా మంచి పని చేయండి రా. ఆంధ్ర రాష్ట్రానికి ఉపయోగపడి ఏదైనా మంచి పని చేయండి రా. మీ దండం పెడతాను. ఆల్రెడీ 10 ఏళ్ళు అయిపోయింది. 5 ఏళ్ళు నువ్వు తినేసావు. ఈ 5 ఏళ్లుగా ఏదో జరుగుతుంది, కాస్త సంక్షేమం అభివృద్ధి ఒక వైపుకు నడుస్తుంది అనుకుంటే మళ్ళీ వచ్చి వెనక్కిలాగేయాలని చూస్తున్నారు. అరే ఎప్పుడురా మారుతారు? రాజధాని చుట్టూ భూములు కొనుక్కొని అమ్ముకోవటం కాదురా. కాస్త ఏదైనా పని చేయండి రా. మంచి చేయండి రా బాబు. జనాలకి ఉపయోగపడే వ్యవహారం ఏదైనా ఉంటే చేయండి. అరే వాలంటరీలు అంటే వాలంటరీ వ్యవస్థ వేరు అని ఏడిచావు ఆ రోజు. ఇప్పుడేమో దాన్ని చూసి ఏడుస్తున్నావు. ఏం చేయాలో తెలియక. సచివాలయాలంటే సచివాలయాల ఇది అసలు అనవసరమైన పని అని అన్నావు. ఇవాళ దాన్ని చూసి ఏడుస్తున్నావు మళ్ళీ. ఇప్పుడు వచ్చి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అది ఇది అని చెప్పి దాని మీద పడి ఏడుస్తున్నావు. మంచి ఏది చేసినా ఏడుతావురా నువ్వు. దాంట్లో అనుమానమే లేదు. మారంటారా నన్ను అబ్బాయి. మంచి చేయండి రా ఆంధ్రప్రదేశ్కి. ఆంధ్రప్రదేశ్ జనానికి ఓటర్స్కి నేను ఒకటే చెబుతున్నా. అయ్యా ఒక్కసారి విచక్షణతో ఆలోచించి ఓటేయండి జగన్మోహన్ రెడ్డికి. లేదంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయండి. విచక్షణతో ఆలోచించండి, జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయండి. లేదంటే అంతే సంగతులు మన పరిస్థితి. అర్థమైందా? ఇప్పటికే ఆల్రెడీ గందరగోళంగా ఉంది. మరొకసారి చెప్తున్నా, ఆలోచించి ఓటేయండి. లేదంటే దెబ్బతింటాం.